డాక్టర్ గారు, అమ్మా ఈ రోజు మన ప్రేక్షకుల ఆరోగ్యం కోసం మీరే టిప్ చెప్పబోతున్నారండి? ఎప్పుడు మనకి ముక్కు రొంప పట్టేసి చీమిడి పచ్చగా అయిపోయి ఈ భాగాల్లో సైనస్ అందుల్లో పేరుకుని చీత్తా ఉంటే బయటికి రాదు. అలా చీమిడి ఈ భాగాల్లో పట్టేసి బయటికి రాకుండా ఉన్నప్పుడు మీరు ఈ చిటికిన వేలు తేనె పూసేసి ఈ వేలు ముక్కులో పెట్టేసి ముక్కు లోపల తేనె పూసేసేయండి. ఆ తేనెకు కొన్ని ఇథీరియల్ ఆయిల్స్ అందులో ఉండి కొన్ని గ్యాసెస్ అని రిలీజ్ చేస్తాయి. ఆ డెన్సిటీ ఎక్కువ కాబట్టి దాన్ని పల్చగా చేయటానికి ఇక్కడ శ్లేష్మం పల్చబడుతుంది. ఈ జిగురు ఉత్పత్తి అవుతుంది తేనె రాసేసరికి. ఆ తుమ్ములు 4-5 వచ్చేస్తుంటాయి. ఈ తుమ్మటం ద్వారా పడిపోతాయి. ఒకవేళ తేనె రాసిన కొంతమందికి తుమ్ములు రాలేదనుకోండి, అప్పుడు ఒక గుడ్డని చుట్టేసి ముక్కులో ఇట్లాగారండి. ముక్కులో ఇట్లా పెడితే ఏదో వచ్చేస్తున్నదని తుమ్ము ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలా చేయటం ద్వారా రొంపల శ్లేష్మాలు త్వరగా పడిపోతాయి అన్నమాట. రోజుకు 2-3 సార్లు ఇలా చేయటం చాలా మంచిది. దీనితో పాటు ముక్కులో జలుబు ఉన్నప్పుడు మనకి పెప్పర్మెంట్ ఆయిల్ లాంటిది తీసుకుని దాన్ని ఒక చుక్క 2 చుక్కలు ఇట్లా అనుకోవటం కానీ ఈ భాగాల్లో కొంచెం రాసుకోవటం మంచిది. ఇది లేనప్పుడు కొంతమందికి యూకలిప్టస్ ఆయిల్ ఉంటే దాని వాసనకి అందులో రిలీజ్ అయ్యే కొన్ని గ్యాసెస్కి బాగా ఫ్రీ అవుతుంది అనమాట. గాలి ఆడటం కానీ రొంపల శ్లేష్మాలు తగ్గటం కానీ బాగా జరుగుతుంది అనమాట. దీనితో పాటు తులసి, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, వాము ఇట్లాంటివన్నీ ఒక 4-5 రకాలు ఇట్లాంటివి వేసేసి నీళ్ళల్లో మరిగించి ఆ మరిగిన తర్వాత ఆ నీళ్ళని తీసుకుంటాం, పై వడకట్టి తీసేసి ఆ నీళ్ళల్లో తేనె కలుపుకుని కాఫీ కప్పులో పోసుకుని కాఫీ తాగినట్టుగా త్రాగాలన్నమాట, వేడి వేడిగా. అలా త్రాగినప్పుడు 5 నిమిషాల్లో వెంటనే రిలీఫ్ వస్తుంది. రోజుకి 2 సార్లైనా ఇట్లాంటిది సేవించవచ్చు. కాబట్టి జలుబు త్వరగా తగ్గటానికి మీకు మీ పిల్లలకి ఈ వర్షాకాలం సీజన్లో ఎప్పుడైనా జలుబు చేసినప్పుడు ఇలా ప్రయత్నించండి, బాగుంటుంది.